హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనకి వీకెండ్స్ వచ్చిందంటే మనకి గుర్తొచ్చేది బిర్యానీస్ అండి. బిర్యానీస్లో మనకి చాలా రకాల బిర్యానీస్ ఉంటాయి, కానీ ఇప్పుడు నేను మీకు చూపించేది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అనే చెప్పాలి. ఇది వచ్చేసి మనకి రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ ప్లేస్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. సో ఒకసారి ఈ ప్రాసెస్ని చూడండి, అలాగే దీన్ని ట్రై చేయండి. ఓన్లీ గ్రేవీతోనే మీరు తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా దీనికోసం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 2 to 3 స్పూన్స్ వరకు కసూరి మేతి, 2 స్పూన్స్ వరకు ధనియాలు, 4 యాలకులు, 1 చెక్క, అలాగే 4 నుంచి 5 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని తీసుకున్నాను. వీటితో పాటు నేను ఇక్కడ 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను అండి. మీ స్పైస్ని బట్టి తీసుకోండి, లేదు అంటే ఒక 6 to 8 తీసుకోండి. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా మనం లైట్గా రోస్ట్ చేసుకుని పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఈ మసాలాలన్నిటినీ కూడా అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. మనం ఇది రోస్ట్ చేసేటప్పుడు దాని అరోమా అయితే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్లీ కూల్ డౌన్ చేసేసి దీన్ని అయితే మనం పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇదైతే మెయిన్ అండి, ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ పౌడర్ వల్లే దానికి ఒక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక గిన్నె తీసుకోండి, అందులోకి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇందులో నేను 1 to 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది దేనికోసం అంటే కనుక ఇందులో మనం చికెన్ని బాయిల్ చేస్తాము. సో మీరు తెచ్చుకున్న చికెన్, ఫర్ ఎగ్జాంపుల్ 1 kg చికెన్ అయితే కనుక మీరు వాటర్కి అందాజా ఏం లేదండి, జస్ట్ నార్మల్లీ మీరు తీసుకొని వాటర్లోకి చికెన్ డిప్ అయినంత వరకు వేసుకోండి. సో ఈ సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ మసాలా అన్నది చికెన్ పీసెస్కి పడుతుంది, చప్పగా ఉండదు. సో ఈ విధంగా బాయిల్ అవ్వాలి. చికెన్ అన్నది మనకి 80% వరకు కుక్ అయిపోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఒక దాంట్లో పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చెప్తాను. మనకి ఇది చికెన్ కుక్ అయిందా లేదా అన్నది తెలియాలంటే చిన్న పీస్ మనం సపరేట్ చేస్తే కనుక అది సాఫ్ట్గా వచ్చేసిందంటే కనుక చికెన్ అన్నది మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఈ టిప్ని ఫాలో అవుతూ మీరు చికెన్ ఎంతవరకు కుక్ అయిందన్నది మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోవాలి. ఇందులోకి మనం బిర్యానీ రైస్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది మెజర్మెంట్ అన్నమాట. అంటే 1 kg రైస్ తీసుకుంటే ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న స్పైసెస్ చూస్తున్నారు కదండి, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి, ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువేం కాదు, 2 to 3 స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 to 8 వరకు పచ్చిమిరపకాయని మనం చీల్చేయాలండి. అంటే స్ప్లిట్ చేయకూడదు కంప్లీట్గా, జస్ట్ ఘాట్లు పెట్టుకొని మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. దీనివల్లే సగం రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. పుదీనా అండ్ కొత్తిమీర మీరు ఎంత వేసుకుంటే బిర్యానీకి అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇలా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కొంచెం ఫ్రై అవ్వాలండి. దాని యొక్క పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే కిందన మాడే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఎంత యాడ్ చేయాలంటే మన వాటర్ అన్నది కొంచెం చప్పగా అనిపించాలి, ఆ విధంగా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటే. ఇలా చప్పగా ఉంటే కనుక మనకి రైస్కి ఇదైతే పడుతుందన్నమాట, అంటే లైక్ ఆ సాల్టీనెస్ పడుతుంది. అండ్ ఇక్కడ నేను వాటర్ ఏది తీసుకున్నానంటే చికెన్ ఆల్రెడీ స్టార్చ్ ఉంది కదా, చికెన్ స్టార్చ్ని నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ చికెన్ స్టార్చ్ని వేస్ట్ చేయకూడదు అనుకొని
ఇక్కడ నేను 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను బిర్యానీ రైస్ అయితే యూస్ చేయట్లేదండి, నార్మల్ ఇంట్లో ఉన్న రైస్నే యూస్ చేస్తున్నాను. సో ఈ విధంగా బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని నేను ఏమీ నానబెట్టలేదు, డైరెక్ట్గా క్లీన్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అయింది అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుంది అనిపిస్తుందో అప్పుడు మూత పెట్టేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మంచిగా అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అన్నప్పుడు దాన్ని దమ్ కింద పెట్టేసుకోవాలి. అంటే లో ఫ్లేమ్లోనే కింద ఏదైనా పెట్టండి, లైక్ ప్యాన్ కానీ ఏదైనా పెట్టి మనం దమ్కి ఇచ్చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని దమ్కి ఒక 10 మినిట్స్ ఇచ్చేసి తర్వాత కూడా మీరు మూత అయితే ఓపెన్ చేయకండి. ఒక 10 మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయకుండా ఉంటే రైస్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, కడాయిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక 2 to 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ కొంచెం అంటే ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా వేగడం కోసం ఇందులో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఆనియన్స్ అన్నది కంప్లీట్లీ బ్రౌన్ కలర్లో రావక్కర్లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం ఇక్కడ నేను తక్కువ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ స్పైసెస్లో మనం ఎనిమిది చేసాం కాబట్టి. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మిర్చి యొక్క కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ పెట్టుకున్న మనం చికెన్ ఇందులో యాడ్ చేసేసుకొని చికెన్కి ఆ స్పైస్ అంతా తగిలేలాగా, అంటే ఆ మసాలాలు తగిలేలాగా మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 మీడియం సైజులో ఉన్న టమాటోని కొంచెం వాటర్ వేసి మిక్సీ పడితే దాని యొక్క ప్యూరీని ఇందులో యాడ్ చేయాలండి. ఇది ఆప్షనల్, టమాటో నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వాటర్తోనే ఇంకా చికెన్ అన్నది కుక్ అవుతుంది, ఇంక అడిషనల్గా మనం ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. అండ్ ఫైనల్లీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను మీ స్పైస్ని బట్టి, నేను ఇక్కడైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. స్పైస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా కూడా ఆ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని దీన్ని మనం మూత పెట్టేసుకొని దగ్గర 10 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అసలు ఇంకా ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. లేదు అవసరం అనిపిస్తే కనుక ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ కన్నా తక్కువే వేయండి, వాటర్ వేసి కలుపుకొని కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే. సో చికెన్ అన్నది మంచి జ్యూసీగా అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి చికెన్ అన్నది రావాలి. ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు కానీ ఏదైనా స్పైస్ కానీ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. అండ్ ఫైనల్లీ దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కనుక యమ్మీగా ఉండే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రైని మనం ఇందాకే కుక్ చేసుకున్న బిర్యానీతో సర్వ్ చేసుకొని తింటే అదొక వేరే లెవెల్ అని చెప్పాలి. సో తప్పకుండా ఈ వీకెండ్లో మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంతలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.